హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 593 పాయింట్స్ గెయిన్ అయ్యి 55,437 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 165 పాయింట్స్ గెయిన్ అయ్యి 16,529 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ 16,500 వరకు మార్కెట్ అయితే వెళ్ళింది. కానీ జూన్ 21st ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు గుర్తుంటే నియర్లీ మనకి ఎస్జెక్స్ నిఫ్టీ 180 పాయింట్స్ దగ్గరగా రెడ్లో ఉంది అండ్ నిఫ్టీ కూడా 15,500 దగ్గరగా ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్కి 1000 పాయింట్స్ దగ్గరగా. కానీ ఈ మధ్యలో చాలాసార్లు మార్కెట్ పెరిగింది, పడింది అండ్ ఓవరాల్గా ఒక 1000 పాయింట్స్ దగ్గరగా టాప్ సైడ్కి మూవ్ అయింది. మీరు న్యూస్ ప్లాట్ఫామ్స్ని చూసినా మార్కెట్ ఎప్పుడైతే ఎక్కువగా కరెక్ట్ అవుతూ ఉంటుందో ఇక్కడ నుంచి ఇంకా పడుతుంది 14,000, 13,000 అండ్ టార్గెట్స్. ఒకవేళ రైజ్ అవుతుంటే టాప్ సైడ్కి టార్గెట్స్ కనిపిస్తుంటాయి. బట్ మేము పర్సనల్గా ఛానల్లో చేస్తున్న వీడియోస్ అన్నింటిలో కూడా ఇచ్చింది బులిష్ వ్యూ. సో 15,500 మార్క్ బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వనంత వరకు కూడా మేము బులిష్గానే ఉంటున్నాం అంటూ వచ్చాం. 16,000 అబోవ్ వస్తున్నప్పుడు 15,800ని చూస్తూ వచ్చాం. ఇంట్రాడే రిలేటెడ్గా ఉన్న డేటా అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ప్రకారం బులిష్ ఆర్ బేరిష్ వ్యూని తీసుకుంటున్న ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఇన్ షార్ట్ టర్మ్ మేము బులిష్గానే చూస్తూ వచ్చాం. దీనికి రీజన్స్ని కూడా నేను ప్రీవియస్ వీడియోస్లోనే మల్టిపుల్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ అండ్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి మార్కెట్ కరెక్ట్ అవడానికి. బట్ వాటిని రెసిస్ట్ చేస్తూ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నాన్ని నేను బులిష్గా చూస్తున్నానని చెప్పాను. అండ్ ఈవెన్ రీసెంట్ డేస్లో మీరు గమనిస్తే ఒక 200 పాయింట్ జోన్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. 16,150 టు 16,350 నిన్న ఆ జోన్ని బ్రేక్ చేయడం, టాప్ సైడ్ క్లోజ్ అవడం అండ్ మీరు ఒకవేళ నిన్నటి వీడియో ఆప్షన్ చేయని గమనిస్తే 16,500 దగ్గర పుట్ రైటర్స్ స్ట్రాంగ్ యాక్టివిటీ మీన్స్ కాంట్రాక్ట్స్ని బిల్డ్ చేస్తూ వచ్చారు. సో ఆ యాక్టివిటీని కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు అనుకున్నాం. సో ఈ డేటా అంతా కూడా కంబైన్ చేసి ఇవాళ మా వ్యూని కూడా పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా మనకి గ్లోబల్గా ఏ ఫ్యాక్టర్స్ లేవు. గ్లోబల్గా కొంత ఫ్లాట్గానే ఉంది మార్కెట్ అండ్ ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ ఈక్విటీలో మనకి నెగిటివ్గా కనిపిస్తుంది అండ్ ఎఫ్ఎన్ఓలో పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఇవాళ మా వ్యూ పాజిటివ్గా ఉందని ఇన్ షార్ట్ టర్మ్ 16,500 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. బట్ దానికోసం 16,240 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళకూడదని, ఆ లెవెల్ని హోల్డ్ చేసినంత వరకు 16,500 టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ షార్ట్ టర్మ్. బట్ ఇంట్రాడే పరంగా చూస్తే మనం పాజిటివ్ సైడే ఉండొచ్చు. ఎప్పటి వరకు 16,320 బ్రేక్ అవ్వనంత వరకు అని చెప్పాను. ఇవాళ 16,350 మార్కే బ్రేక్ అవ్వలేదు. ఓపెన్ అయిన పాయింట్ నుంచి కూడా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. అండ్ ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ డేటా అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆప్షన్ చేయని మనం సండే వీడియోలో అనాలిసిస్ చేద్దాం. నెక్స్ట్ బీపీసీఎల్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న వీళ్ళు నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఎక్స్ట్రాడినరీగా లేవు, వీక్గానే ఉన్నాయి. వీళ్ళు ప్రీవియస్గా అనౌన్స్ చేసిన డివిడెండ్ రిలేటెడ్గా 58 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనౌన్స్ చేశారు కదా, దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ని అయితే వీళ్ళు ప్రకటించడం జరిగింది. బట్ రికార్డ్ డేట్ కంటే ఇంపార్టెంట్ డేట్ ఎక్స్ డేట్ కాబట్టి సెప్టెంబర్ 16th ఎక్స్ డేట్ అనే విషయం అయితే గుర్తుంచుకోండి. మీన్స్ 16th సెప్టెంబర్ కంటే ముందు కొన్న వాళ్ళు మాత్రమే ఈ 58 రూపీస్ పర్ షేర్ డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ బజాజ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేశారు 1:2 రేషియోలో. మీన్స్ ఎన్ని స్టాక్స్ అయితే మీరు హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీ రిలేటెడ్గా అది 2తో మల్టిప్లై అవుతుంది అండ్ స్టాక్ ప్రైస్ 2తో డివైడ్ అవుతుంది. ఓవరాల్గా చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే మారదు. ఏ స్టాక్స్ అయితే స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ బైబ్యాక్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేస్తుంటాయో అవి జస్ట్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఇస్తాయి. దాని తర్వాత రికార్డ్ డేట్, ఎక్స్ డేట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అనౌన్స్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వచ్చేది ప్రైమరీ అప్డేట్. ఆ కార్పొరేట్ యాక్షన్ రిలేటెడ్గా ఏ రేషియోలో జరుగుతుందని మాత్రమే మనకి ప్రైమరీ అప్డేట్ వస్తుంది. ఫర్దర్గా వచ్చే డీటెయిల్స్ని కూడా నేను ఛానల్లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా నిన్న నెంబర్స్ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బెటర్గానే ఉన్నాయి, కాకపోతే స్టాక్ ఇవాళ నెగిటివ్గానే క్లోజ్ అయింది. మనం గమనించాల్సిన ఇంకొక అబ్జర్వేషన్, మనం ప్రీవియస్గా అనుకున్నాం కదా ఇందులో రాధాకిషన్ దమాని గారు ఉన్నారని. సో తను 34 lakh షేర్స్ దగ్గరగా తను హోల్డ్ చేస్తున్నారు మార్చ్ ఎండ్ క్వార్టర్కి. కానీ ఇది జూలై ఎండ్ క్వార్టర్కి 54 lakh షేర్స్గా కనిపిస్తుంది అనమాట. మీన్స్ ఒక క్వార్టర్లో నియర్లీ 20 lakh షేర్స్ దగ్గరగా ఎన్ఎండిసిలో తను యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు అప్డేట్ చేసిన సేల్స్ అండ్ ఈవెన్ రిజల్ట్స్ కూడా బెటర్గానే ఉన్నాయి. బట్ స్టాక్ పాజిటివ్గా మూవ్ అవ్వలేదు. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి చాలా పేషెన్స్ ఉండాలి. బికాస్ ప్రీవియస్గా చాలా సార్లు 600 జోన్ దగ్గరికి వచ్చి మల్టిపుల్ టైమ్స్ కరెక్ట్ అయ్యి ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. ఇవాళ కూడా ఆల్ టైమ్ హైని ఎయిర్టెల్ అయితే టచ్ చేయడం జరిగింది. వీళ్ళ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళకి జియో వాళ్ళ దగ్గర నుంచి 1,000 crore దగ్గరగా మనీ అయితే క్రెడిట్ అయింది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఏం కాదు, ప్రీవియస్ గానీ డీల్ జరగబోతుందని ఎయిర్టెల్ వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అయింది. సో 1,000 crore దగ్గరగా జియో వాళ్ళు ఎయిర్టెల్ కి మనీ కట్టారు. ఎందుకు కట్టారు? ఎయిర్టెల్ కి సంబంధించి 800 MHz స్పెక్ట్రమ్ ని జియో వాళ్ళకి రైట్ టు యూస్ కింద యూస్ చేసుకోమని ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తుందనకు గాను జియో వాళ్ళు 1,000 crore దగ్గరగా ఎయిర్టెల్ వాళ్ళకి మనీ పే చేశారు. అండ్ 470 crore దగ్గరగా కమింగ్ డేస్ లో వీటి రిలేటెడ్ గా లైబిలిటీస్ ఉంటాయని జియో వాళ్ళు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా దీని ద్వారా ఎయిర్టెల్కి అన్యూజ్డ్ స్పెక్ట్రమ్ ఉంటుందా, ఎయిర్టెల్ యూజ్ చేయని స్పెక్ట్రమ్ ఉంటుందా, అది జియోకి వెళ్తుంది. తద్వారా 1,000 crore దగ్గరగా ఎర్న్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ జియో వాళ్ళకి స్పెక్ట్రమ్లో పాల్గొని అక్కడ కొనుక్కోవడం కాకుండా ఎయిర్టెల్ దగ్గర నుంచి కొన్నారు కాబట్టి అది కూడా జియోకి అడ్వాంటేజ్. ఇది ఇద్దరికి కూడా పాజిటివే. ప్రీవియస్గా వచ్చిన అప్డేటే, బట్ ఇవాళ ఇలా డబ్బులు వచ్చిందని వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ నియర్లీ 2% దగ్గరగా ఒక పాయింట్లో ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి 0.57% దగ్గరగా వాటాను అయితే కొనడం జరిగింది. ఆ కొన్న డేట్స్ కూడా ఆగస్ట్ 11th and 12th అనమాట. ఆ లెవెల్స్లోనే ప్రమోటర్స్ 0.57% దగ్గరగా వాటాని ఓపెన్ మార్కెట్లోంచి అయితే ఎక్వైర్ చేశారు.
అండ్ అలాగే గ్లోబల్ స్పిరిట్స్ మేనేజ్మెంట్తో ఎంకే వాళ్ళ డిస్కషన్ తర్వాత కాన్ఫరెన్స్ నోట్ని ఎంకే వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. అది మార్నింగ్ 6 AM మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ నోట్ని గమనించండి. సింపుల్గా కొన్ని పాయింట్సే ఉంటాయి. ఇఫ్ మీరు టెలిగ్రామ్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 2 lakh అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. మార్నింగ్ 6 AMకి వెళ్తే ఈ నోట్ మీకు అక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఓకార్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వ్యాక్సిన్ రిలేటెడ్గా ప్రీవియస్గా మల్టిపుల్ అప్డేట్స్ చేస్తుండేసరికి ఆ పాయింట్స్లోనే మనకు స్టాక్ ప్రైస్లో మూవ్ కనిపించింది. అండ్ అగైన్ వీళ్ళు చేస్తున్న అప్డేట్ దుబాయ్కి సంబంధించిన ఎన్సో హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందని. ఈ స్పత్నిక్ వి వ్యాక్సిన్ ఉందా, దాని రిలేటెడ్ 62 కోట్ల డోసెస్ని వీళ్ళు తయారు చేసి వాళ్ళకి సప్లై చేయబోతున్నారని అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ లభించడంతో స్టాక్ నియర్లీ 4% దగ్గరగా ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక సోలార్ ఈపీసీ ప్రాజెక్ట్ని అయితే గెలుచుకున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక విలువ 386 crores. దీనికి సంబంధించి వీళ్ళు లేలో 50 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని అయితే కమింగ్ డేస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. రెన్యూబుల్ సైడ్ వీళ్ళు పవర్ బిజినెస్ని పెంచుకుంటూ ఉండడం, ఇలా ఆర్డర్స్ గెలుచుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా మనం టాటా పవర్కి పాజిటివ్గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ మార్నింగ్ 8:40కి మీకు లైవ్ మింట్ వాళ్ళది ఒక లింక్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను కదా. సో ఆ లింక్ని మీరు ఓపెన్ చేసి ఉన్న డేటాని గమనించే ప్రయత్నం చేస్తే టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్గా $7 billion వాల్యుయేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఎంటైర్ ఈవీ బిజినెస్ని $7 billion వాల్యూ చేస్తూ అందులోకి ఒక $1 billion దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని బ్లాక్ స్టోన్, టీపీజీ, కేకేఆర్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి నియర్లీ $1 billion దగ్గరగా వీళ్ళు ఫండ్స్ని రైజ్ చేయాలనుకుంటున్నట్లయితే లైవ్ మింట్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, కానీ వాళ్ళ ఈవీ బిజినెస్ని $7 billion అండ్ $1 billion ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చి ఈవీ సెగ్మెంట్లో గ్రో అవ్వాలని టాటా మోటార్స్ చూస్తూ ఉండడం మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి సెబీ వాళ్ళు చేసిన ఇంపార్టెంట్ కామెంట్స్ని గమనించాలి. ఇది జీ ఎంటర్టైన్మెంట్కి రిలేటెడ్ అని కాదు, మార్కెట్లో ఇలాంటి యాక్టివిటీ జరుగుతూ ఉంటుందని రీటైలర్స్గా మనం అర్థం చేసుకోవడానికి సెబీ వాళ్ళు చెప్తున్నది. జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. నియర్లీ 15 ఎంటిటీస్ దగ్గరగా, అందులో ఒక ఎంప్లాయ్ కూడా ఉన్నారు. ఎంప్లాయ్ అండ్ ఇంకొంతమంది కలిసి జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అవుట్ సైడ్కి పబ్లిష్ అవ్వని న్యూస్, ఎక్స్చేంజెస్కి అప్డేట్ అవ్వని న్యూస్తో వాళ్ళు ట్రేడింగ్ని చేశారని, ఒక్కసారి కాదు 4 times దగ్గరగా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి జీ ఎంటర్టైన్మెంట్లో లాభం పొందేందుకు ప్రయత్నించారని, దాని ద్వారా వాళ్ళు నియర్లీ 24 crore దగ్గరగా ఎర్న్ చేశారని, అండ్ అది తిరిగి కట్టాలన్నట్టు సెబీ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది దొరికిన కేసు, దొరకనివి చాలా ఉంటాయి. మంచి నెంబర్స్ని ఇవాళ స్టాక్ పోస్ట్ చేస్తుంటే నిన్న క్లోజింగ్ పాయింట్కే స్టాక్ ర్యాలీ అయి ఉంటుంది. ఒకవేళ స్టాక్ ఇవాళ నెగిటివ్ నెంబర్స్ని పోస్ట్ చేయాల్సి ఉంటే ప్రీవియస్గానే మనకు స్టాక్ ప్రైస్ ఎక్కువగా ఫాలో ఉంటుంది. ఇలా మల్టిపుల్ కేసెస్ కనిపిస్తుంటాయి. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్డేట్ వస్తుందన్నా, ఏదైనా డెసిషన్ గ్లోబల్గా తీసుకుంటున్నారన్నా, ఆ అప్డేట్ మనకి బయటికి రాకముందే స్టాక్లో ర్యాలీ కనిపిస్తుంటుంది. బికాస్ సమ్వేర్ అరౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది బిగ్ పీపుల్కి పాస్ అవుతూ ఉంటుంది. పబ్లిక్ డొమైన్స్లో ఉంచక ముందే ఆ ఇన్ఫర్మేషన్ వేరొకరికి పాస్ చేసి దాని ద్వారా అడ్వాంటేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం ఒక్కసారి కాదు 4 times దగ్గరగా కంపెనీలో జరిగిందని, అండ్ వీటి రిలేటెడ్గా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా సెబీ అయితే 15 entities దగ్గరగా బ్యాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీకి సంబంధించిన CEO వి వైద్యనాథన్ గారు ఇవాళ బిజినెస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్ టైమ్స్లో స్టాక్ ఫాలో అవుతున్న దాని రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. మీరు గమనిస్తే కుమార్ మంగళం బిర్లా గారు గవర్నమెంట్కి లెటర్ రాసింది June 7th. ఆ పాయింట్లో మనకు స్టాక్ ప్రైస్ నియర్లీ 60 దగ్గరగా ఉంది. అక్కడి నుంచి చూస్తే స్టాక్ ప్రైస్ నియర్లీ 25% దగ్గరగా ఫాలో అయింది. స్టాక్ ఎందుకు ఫాలో అవుతుంది? అండ్ ఈవెన్ వోడాఫోన్ ఐడియా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయితే మీకు ఎంతవరకు నష్టం జరుగుతుంది, బ్యాంక్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందని అడిగిన క్వశ్చన్స్కి వి వైద్యనాథన్ గారు డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ ఆన్సర్ చేయాలని ప్రయత్నించింది. మన ఇండియన్ గవర్నమెంట్ స్మార్ట్ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. బికాస్ 1,80,000 కోట్ల దగ్గరగా వోడాఫోన్ ఐడియాకి అప్పులు ఉంటే అందులో 1,50,000 కోట్ల దగ్గరగా అప్పులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఉన్నాయి. కొలాప్స్ అయితే గవర్నమెంట్కి రావాల్సిన 1,50,000 కోట్ల అప్పు కూడా కొలాప్స్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వోడాఫోన్ ఐడియా ఇష్యూని అలా కామ్గా చూస్తూ ఉండిపోతుందని నేను అనుకోవట్లేదు. ఇన్ వర్స్ట్ కేస్ వోడాఫోన్ ఐడియా క్లోజ్ అయినా, ఇంపాక్ట్ అయినా, ఫండెడ్ లోన్ 2,000 crore దగ్గరగా ఇచ్చాం, నాన్ ఫండెడ్ లోన్ 1,200 crore దగ్గరగా ఇచ్చాం. టోటల్గా కంబైన్ చేస్తే 3,200 crore. బట్ మీకు బయట నోమురా వాళ్ళ అప్డేట్స్లో పర్సెంటేజ్ ఆఫ్ లోన్ బుక్ మాది వాళ్ళు రాంగ్గా క్యాలిక్యులేట్ చేశారు. మా ప్రకారం అది 1.7, టోటల్గా చూసిన 2% దగ్గరగా ఉంటుంది. మీకు ఈ అప్డేట్ అయితే బయట కనిపిస్తూ ఉంటుంది. అది మా పర్సెంట్ ఆఫ్ లోన్ బుక్ కాదు, వోడాఫోన్ ఐడియా ఎక్స్పోజర్ కాదు అది. ఈవెన్ వోడాఫోన్ ఐడియా కంప్లీట్గా ఇంపాక్ట్ ఆపరేషన్స్ ని క్లోజ్ చేసిన ఆ ఒక ఇంపాక్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని ఒక బిగ్ వేలో అయితే ఇంపాక్ట్ చేయదు. మేము దీన్ని ముందుగానే గెస్ట్ చేస్తూనే ప్రావిజన్స్ చేస్తూ వచ్చామని మేనేజ్మెంట్ చెప్పడానికి అయితే ప్రయత్నించింది. అలాగే స్క్రాపేజ్ పాలసీ గురించి కూడా మాట్లాడుకోవాలి. నిన్న మనకి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రేపు నేను స్క్రాపేజ్ పాలసీ గురించి మాట్లాడబోతున్నానని. అండ్ ఇవాళ స్క్రాపేజ్ పాలసీ గురించి మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ అయితే చేశారు. స్క్రాపేజ్ పాలసీ అంటే మనకి ఇవి ప్రీవియస్గా వచ్చిన అప్డేట్స్, ఈవెన్ బడ్జెట్లో కానీ ప్రీవియస్గా కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్సే. దీని ద్వారా ఏమవుతుంది, ఎప్పటి నుంచో ఉన్న ఓల్డ్ వెహికల్స్ ఉంటాయా, స్పెషల్లీ కమర్షియల్ వెహికల్స్ ఉంటాయా, వాటిని స్క్రాప్కి తీసుకొని కొత్త వెహికల్స్ని ఓనర్స్ కొనేలాగా గవర్నమెంట్ ప్రోత్సహించడం,
ఈవెన్ గవర్నమెంటే కాదు, ఈ కంపెనీస్ కూడా ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ గా టాటా మోటార్స్ వాళ్ళు కూడా ఒక స్క్రాపేజ్ ఫెసిలిటీని స్టార్ట్ చేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా స్క్రాపేజ్ పాలసీ ద్వారా ఆటో మేకర్స్ అయితే అడ్వాంటేజ్ పొందుతారు. బట్ ఇక్కడ స్క్రాపేజ్ పాలసీ వచ్చి డిమాండ్ ని పెంచినా వీళ్ళు సప్లై చేయడానికి సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ఉంది. ఈవెన్ స్క్రాపేజ్ పాలసీ లేకపోయినా బయట ఉన్న డీలర్స్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం బుకింగ్స్ అయితే రికార్డ్ స్థాయిలోనే ఉన్నాయి. చిప్ షార్టేజెస్ ఉండడం కారణంగా సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ కారణంగా వెయిటింగ్ టైం పెరుగుతుందని, సెమీ కండక్టర్స్ ఒక సప్లై సరిగ్గా లేకపోవడమే ఆటో స్టాక్స్ రిలేటెడ్ ఒక మెయిన్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సెమీ కండక్టర్స్ ఒక ఇష్యూ సార్ట్ అవుట్ అయి ప్రెసెంట్ గవర్నమెంట్ అప్డేట్ చేసిన స్క్రాపేజ్ పాలసీ రియాలిటీలోకి వెళ్ళినట్లయితే ఓవరాల్ ఆటో సెక్టర్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ పాజిటివ్ గా చూడొచ్చు. ఫార్మా స్టాక్ అయినా అరవిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. నియర్లీ 8% దగ్గరగా స్టాక్ ఫాల్ అయింది. నిన్న ఫార్మా స్టాక్స్ రిలేటెడ్గా అంత పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి లేకపోయినా నిన్న ఫార్మా స్టాక్స్ ఫాల్ అని క్వశ్చన్ మార్క్ పెడుతూ మస్ట్ వాచ్ అని thumbnail లో కూడా మెన్షన్ చేస్తూ వీడియో చేశాను. అండ్ టెలిగ్రామ్లో కూడా మీకు నేను అప్డేట్ చేశాను. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాలనుకుంది యూఎస్ ఒక సేల్స్ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, మార్జిన్స్లో ఎలాంటి ఎరోషన్ కనిపిస్తుంది అనేది స్టాక్స్ ఫాల్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ రీజన్గా కనిపిస్తుంది. ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కూడా ఒక ఇమేజ్ని రిలీజ్ చేశారు. రీసెంట్ టైమ్స్లో ఏ ఫార్మా కంపెనీస్ నెంబర్స్ని పోస్ట్ చేశాయి, వాళ్ళ యూఎస్ ఒక యాక్టివిటీ ఎలా ఉందని, ప్రీవియస్గా యూఎస్ నుంచి ఎలాంటి లాభాలను అయితే ఫార్మా కంపెనీస్ సంపాదించాయో ప్రెసెంట్ ఆ లాభాలని సంపాదించలేకపోతున్నాయి. అండ్ వాళ్ళకు గైడెన్స్ ని కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రెసెంట్ ఎరోషన్ జరుగుతుంది, ప్రెసెంట్ వీక్ అయ్యే యూఎస్ లో. అండ్ ఈ పాయింట్ లో మళ్ళీ బ్యాక్ అవుతా ఉన్న ఒక గైడెన్స్ ని కూడా వీళ్ళు ఇవ్వలేకపోవడమే స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంది. వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి, బట్ నెంబర్స్ వీక్ గా ఉండడానికి స్టాక్ ఇంతలా ఫాలో అవ్వాల్సిన రీజన్ లేదు. బికాస్ రీసెంట్ డేస్ నుంచి కూడా స్టాక్ ఫాలో అవుతూనే ఉంది. వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉంటాయని రీసెంట్ డేస్ నుంచి కూడా స్టాక్ ఫాలో అవుతూనే ఉంది. అండ్ ఇవాళ కూడా నెంబర్స్ వీక్ గా ఉండవు. అండ్ వీళ్ళ యూఎస్ సేల్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్లో $393 మిలియన్ దగ్గరగా యూఎస్ సేల్స్ ఉంటే ఈ క్వార్టర్లో $364 మిలియన్ దగ్గరగా మాత్రమే సేల్స్ ఉన్నాయి. ఇవి వీళ్ళ బిజినెస్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్. దీంతో పాటు వీళ్ళ యూనిట్ 1 ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారు. అందులో 7 అబ్జర్వేషన్స్ దగ్గరగా అప్డేట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి అబ్జర్వేషన్స్ ఉన్నాయి. అండ్ అగైన్ అబ్జర్వేషన్స్ రావడం అనేది స్టాక్ రిలేటెడ్గా మనం నెగిటివ్గా తీసుకోవచ్చు. దీంతో పాటు ఇంకొక అప్డేట్ కూడా ఉంది స్టాక్ రిలేటెడ్గా. అది మార్నింగ్ 6:25 మీకు నేను టెలిగ్రామ్లో పెట్టాను. అరవిందో ఫార్మా వాళ్ళు 420 crore క్యాష్ ని యూజ్ చేసి ఒక కంపెనీలో 51% వాటాను కొన్నారు. అది కూడా ఫార్మా కంపెనీ, అది హ్యూమన్స్ కాదు, యానిమల్ సెగ్మెంట్ లో బిజినెస్ అయితే చేస్తూ ఉంటుంది. 51% కొన్నారు 420 crore పెట్టి. కానీ FY21 లో ఆ కంపెనీ ఒక రెవెన్యూస్ 11 crore మాత్రమే. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ చూస్తే నియర్లీ 70 times ఆ కంపెనీని వాల్యూ చేసి 420 crore పెట్టి వీళ్ళు కొన్నారనమాట. వీళ్ళ వాల్యుయేషన్ అంత లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మా వాల్యుయేషన్ ఆ లెవెల్స్ లో ఉండవు. అండ్ ఈవెన్ యానిమల్ ఫార్మా కంపెనీ క్రోనస్ కి సంబంధించిన ప్రమోటర్స్ కూడా అరవిందో ఫార్మా వాళ్ళకి ముందుగా కూడా తెలిసి ఉండడంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవడం కారణంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ పెట్టి కొంటున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదని మార్కెట్ అయితే అర్థం చేసుకుంది. కానీ దాని తర్వాత కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చింది, అది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదు, మేము వాల్యుయేషన్స్ ని కరెక్ట్ గానే చూసాం, అది మిస్టేక్ కాదు అని కంపెనీ క్లారిఫై చేసింది. కానీ మార్కెట్ దాన్ని పట్టించుకున్నట్లు కనిపించట్లేదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్, రిజల్ట్స్ వీక్ గా ఉండడం, యూఎస్ఎఫ్డీఏ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్, అండ్ వీళ్ళు ఏ కంపెనీని అయితే కొన్నారో అది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ లా మార్కెట్ చూడడంతో స్టాక్ ఇవాళ 8% దగ్గరగా ఫాలో అయింది. అండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. ఫస్ట్ టాటా స్టీల్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ ఓవరాల్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ కాదు, యూరోప్ బిజినెస్. ప్రీవియస్గా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నేను మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, రష్యా వాళ్ళు యూరోప్కి స్టీల్ సప్లై తగ్గిస్తున్నారు అన్నప్పుడు కూడా ఇది టాటా స్టీల్కి అడ్వాంటేజ్ అవుతుంది. బికాస్ మన ఇండియన్ స్టీల్ కంపెనీస్లో యూరోప్లో ఎక్కువ ఎక్స్పోజర్ అండ్ బిజినెస్ చేస్తున్నది టాటా స్టీల్ వాళ్ళని. వాళ్ళ బిజినెస్ నెంబర్స్లో యూరోప్ ఒక నెంబర్స్ ఎస్టిమేట్స్ కంటే బిలో వచ్చాయి. అండ్ రీసెంట్ క్వార్టర్స్లో వీళ్ళు డెట్ని చాలా ఎక్కువగా తగ్గిస్తూ వచ్చారు. కానీ సార్ డెట్ని ప్రీవియస్ క్వార్టర్స్లో తగ్గిస్తున్నంత క్వాంటంలో తగ్గించలేదు. సో ఇవి మనకి రీజన్స్ గా కనిపిస్తుంటే మార్కెట్ క్లోజ్ అయ్యే కొంత టైం ముందు వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే కనిపించాయి. అండ్ యూరోప్ లో మార్జిన్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేలాగా వాళ్ళు స్టేట్మెంట్స్ చేయడంతో అప్పటి వరకు నెగిటివ్ లో ఉన్న స్టాక్ కాన్ఫరెన్స్ కాల్ అప్డేట్ తర్వాత స్టాక్ పాజిటివ్ గా ర్యాలీ అవడం జరిగింది. నెక్స్ట్ అశోక్ లీలాండ్ వాళ్ళు కూడా నిన్న మనకి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మరీ డిసప్పాయింట్మెంట్ కాదు, స్లైట్ బిలో ఎస్టిమేట్స్ కనిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనకి గ్రోత్ ఉంటుంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఫాల్ ఉంటుంది. ఇది వీళ్ళకైతే స్పెషల్ గానే కాదు, మోస్ట్ ఆఫ్ ద ఆటో మేకర్స్ అందరికి కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఫాల్ కనిపిస్తుంది. టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుండడం, మార్జిన్స్ లో కూడా ఫాల్ కనిపిస్తుండడంతో ఓవరాల్ గా 274 crore దగ్గరగా నెట్ లాస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు కూడా నిన్న నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇవి బెటర్ గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో మనకి గ్రోత్ కనిపిస్తుంది, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఫాల్ కనిపిస్తుంది. బట్ ఈ ఫాల్ ఎస్టిమేటెడ్ కంటే బెటర్ గానే ఉంది. సో మార్జిన్స్ ని కూడా స్టేబుల్ గా మెయింటైన్ చేస్తుండడం ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ స్టాక్ ఇవాళ అంతలా ర్యాలీ అవ్వలేదు. ఓపెనింగ్ గ్యాప్ అప్ లో అయినా అక్కడి నుంచి ఫాల్ అవుతూ నియర్లీ న్యూట్రల్ లో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇవే కాదు, నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మంచి నెంబర్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ అని మీకు 11 కంపెనీస్ దగ్గరగా లిస్ట్ అయితే మన టెలిగ్రామ్లో కనిపిస్తుంది. బట్ అది 10 ఎందుకంటే టెక్నోక్రాఫ్ట్ 2 times దగ్గరగా రిపీట్ అయింది. సో 7 and 11 రెండు దగ్గర కూడా టెక్నోక్రాఫ్ట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా 10 కంపెనీస్ నేమ్స్ ని మెన్షన్ చేశాను. అందులో 1 or 2 కంపెనీస్ తప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి. నిన్నటి వీడియోలోనే మనం ట్రైడెంట్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.